ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఓకే చెప్పారు. కేటీఆర్ విచారణకు అనుమతి కోరుతూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం లేఖ రాసింది. 2024 డిసెంబర్లో ఈ కార్ రేస్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 4 సార్లు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. ఈ కార్ రేస్ లో క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. 54.88 కోట్ల నిధులు అక్రమంగా దారి మళ్లించారని కేటీఆర్ పై ఆరోపణలున్నాయి. ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఓకే చెప్పారు. కేటీఆర్ విచారణకు అనుమతి కోరుతూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం లేఖ రాసింది. 2024 డిసెంబర్లో ఈ కార్ రేస్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే 4 సార్లు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. ఈ కార్ రేస్ లో క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. 54.88 కోట్ల నిధులు అక్రమంగా దారి మళ్లించారని కేటీఆర్ పై ఆరోపణలున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి ధనరాజ్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? ఈ ఫార్ములా కేసులో మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ను విచారించేందుకు అదేవిధంగా ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ వద్ద నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఇక ఏసీబీ తదుపరికి సంబంధించినటువంటి ఛార్జ్షీట్ను ఫ్రేమ్ చేసి మొత్తం మీద ప్రాసిక్యూషన్ చేసేందుకు లైన్ క్లియర్ కావడంతో ఇక కేటీఆర్ను విచారించనున్నది. మొత్తం మీద అంటే ఆయనను కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎప్పుడు కోర్టు ఆదేశాల మేరకు ఎప్పుడు పిలుస్తుందో అప్పుడు మరి ఆయన పైన మోపినటువంటి అభియోగాలను మొత్తం ఎస్టాబ్లిష్ చేసేందుకు ఇక ఏసీబీ తగినంత కసరత్తు ఇప్పటికే మొదలు పెట్టడం జరిగింది. ఇక మరి కేటీఆర్ పై ఉన్నటువంటి అభియోగాలు చూసినట్టయితే అవినీతిని సంబంధించినటువంటి అవినీతికి పాల్పడినటువంటి అభియోగాలతో పాటుగాను మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున హెచ్ఎండిఏ నుంచి నిధులను విదేశీ కంపెనీలు అయినటువంటి ఎఫ్ఈఓకు మళ్లింపులు చేసే వ్యవహారంలో అప్పుడు క్యాబినెట్ మినిస్టర్ హోదాలో చేసినటువంటి తప్పిదాల గురించి కూడా ఆయన విచారణ ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్. మరోవైపున చూసినట్టయితే ఇక ఇందులో ఏటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కూడా డిఓపిటి నుంచి కూడా ఆయనకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైన్ క్లియర్ కావడం, అదేవిధంగా గవర్నర్ అనుమతి దొరకడంతో కూడా అరవింద్ కుమార్ అప్పుడు ఆ శాఖకు సంబంధించినటువంటి సీనియర్ అధికారిగా వ్యవహరించారు. ఆయన పాత్రకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ విచారణ చేసింది. దాంతోపాటుగాను హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఇందులో A3గా ఉన్నారు. A4, A5కు సంబంధించి వారిని కూడా విచారణ చేపట్టడం జరిగింది. మొత్తం ఈ విషయంలో చూసినట్టయితే గత ఏడాది డిసెంబర్లోనే మొత్తం మీద ఆయన పైన నమోదైనటువంటి కేసుల ఆధారంగా కూడా ఇప్పటికే ఏసీబీ పలు కోణాలలో దర్యాప్తు చేసింది. కేటీఆర్ను 4 సార్లు విచారణకు పిలిచింది. వాళ్ళు ఏసీబీ సేకరించినటువంటి అంశాలు, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా క్యాబినెట్ ఆమోదం లేకుండానే విదేశీ కంపెనీ అయినట్టు ఎఫ్ఈఓకు చేసుకున్నట్టు ఒప్పందాలు, రూల్స్ని ఏ విధంగా వైలేషన్ చేశారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేకూరినటువంటి నష్టము, అంతేకాకుండా ఐఏఎస్ అధికారితో జరిగినటువంటి కొలాబరేషన్, దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందనే అభియోగాలను కూడా మోపింది. కాబట్టి వాటన్నిటిని కూడా ఛార్జ్షీట్లో ఫ్రేమ్ చేసింది. ఆ తర్వాత వాటన్నిటిని కూడా కోర్టులో ఎస్టాబ్లిష్మెంట్ చేసేందుకు ఇప్పటికే ఏసీబీ చాలా వరకు సమాయత్తమైంది. మరికొద్ది రోజుల్లోనే ఇటు ప్రాసిక్యూషన్ చేసే దశలలో మరి కేటీఆర్ను విచారణకు ఎప్పుడైతే కోర్టు ఆదేశిస్తుందో ఆ కోర్టు ఆదేశాల మేరకు ఆయన తప్పనిసరిగా ఏదైతే ఏసీబీ తరఫు సంబంధించినటువంటి వాదోపవాదనలు కొనసాగుతుంటాయి. మరోవైపున కేటీఆర్ కూడా దానికి తన తరఫు సంబంధించినటువంటి వాదనలు కూడా వినిపించాల్సి ఉంటుంది. ఒకవేళ సాటిస్ఫాక్షన్ కానీ ఆన్సర్లు వచ్చినా, ఒకవేళ కోర్టు ఆదేశించినా ఆయన అరెస్ట్ మాత్రం తప్పనిసరిగా ఉండే అవకాశాలు ఉంటుంది. మిగతా సంబంధించినటువంటి A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, ఆయన నుంచి కూడా డిఓపిటికి సంబంధించి అక్కడికి వెళ్ళి కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి లైన్ క్లియర్ కావడంతో కూడా ఐఏఎస్ సీనియర్ అధికారిగా అయినటువంటి అరవింద్ కుమార్ కూడా చిక్కుల పడే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినట్టయితే ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి కాబట్టి ఆయన మొత్తం బిజినెస్ రూల్స్ని ఎలా ఉల్లంఘించారు, అదేవిధంగా కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలను ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేశారనే విషయాలను ఆయన పూసగుచ్చినట్లు ఇప్పటికే ఏసీబీ అధికారులకు కూడా తన వివరణ ఇచ్చాడు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంది, అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్ సంబంధించినటువంటి రూల్స్ను ఏ విధంగా వైలేషన్ చేసింది, అదేవిధంగా మొత్తం అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలలో క్విడ్ ప్రోకో జరిగినటువంటి వ్యవహారాల పైన కూడా
ఓవైపున హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి అంశాలను ఇప్పటికే ఏసీబీ రికార్డ్ చేయడం జరిగింది. దాంతో పాటుగాను ఇప్పటికే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావచ్చు, అదేవిధంగా వివిధ సంబంధించినటువంటి సాక్ష్యాలు, అదేవిధంగా హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి నుంచి కూడా పూర్తిగా ఇప్పటికే ఏసీబీ పలు అంశాలను పలు సంబంధించినటువంటి నివేదికల ద్వారా కూడా పూర్తిగా ఒక ఛార్జ్ షీట్ను ఫ్రేమ్ చేసి ఆ తర్వాత కేటీఆర్పై ఉన్నటువంటి A1గా ఉన్నటువంటి కేటీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగాడు కాబట్టి ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలను ఖచ్చితంగా న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్లో ఖచ్చితంగా దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసేందుకు గాను ఏసీబీ సంసిద్ధంగా ఉంది. మొత్తం మీద ఇప్పటివరకు జరిగినటువంటి ఈ వ్యవహారంలో 70 రోజుల పాటు మొత్తం గవర్నర్ దగ్గరే మొత్తం విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, ఏసీబీకి సంబంధించిన రూపొందించినటువంటి అవినీతి ఆధారాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా గవర్నర్ వద్ద 70 రోజుల పాటు ఆ నివేదిక సంబంధించి పూర్తిగా పెండింగ్ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు గవర్నర్ అనుమతితోటి దానికి లైన్ క్లియర్ కావడంతో ఏసీబీకి సంబంధించినటువంటి తదుపరి ఛార్జ్ షీట్ను ఫ్రేమ్ చేసి మొత్తం మీద ఇటు ప్రాసిక్యూషన్ ఇటు కేటీఆర్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టు ఆదేశించినట్లయితే ఖచ్చితంగా ఏసీబీ ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి వ్యవహారాలను ఖచ్చితంగా కోర్టు అంగీకరిస్తే కోర్టు ఆదేశాలతో ఖచ్చితంగా కేటీఆర్ అరెస్టు ఉండబోతుందనే చర్చనీయాంశం కొనసాగుతుంది. ఈ అంశాలను మరే కేటీఆర్ ఎలా జవాబు చెప్తారు, ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగినటువంటి వ్యవహారంలో తన కింద ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి రోల్ ఏంటిది సంబంధించి, అదేవిధంగా A4 A5కి సంబంధించినటువంటి అధికారులు తీసుకున్న నిర్ణయాలపైన కూడా మొత్తం ఎలా జవాబు ఇవ్వబోతారు, లేకుంటే ఆయన ప్రాసిక్యూషన్లో చిక్కుల పడతారా, లేకుంటే ఆయన అరెస్టు ఉండబోతుందా అనే చర్చనీయాంశం కొనసాగుతూ ఉంది.